ఎలిమినేట్ అయిందా? నీకెట్లా తెలుసు ఎలిమినేట్ అయిందని? చాలా మంది చెప్తున్నారు. అంటే చెప్తే ఎలిమినేట్ అయిందని మీరు సోషల్ మీడియా డిసైడ్ చేసేటో కావాలని బయటకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా 100%. అరే అంత అందంగా ఉన్న అమ్మాయి ఎట్లా బయటికి పోద్ది అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. అంత కావాలని మీరే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. ఆమెను బయటకు పంపించేదాన్ని ప్రయత్నం చేస్తారనమాట. ఆర్జీబీ రిఫరెన్స్ అయితే చాలా ఉంది అమ్మాయికి. మళ్ళీ ఎట్లా బయటకు వెళ్తుంది అనుకుంటున్నారు మరి? చెప్పు, ఎట్లా బయటకు వెళ్తుంది? సో ఆమె వెళ్ళడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ టీంని ఈమె కంట్రోల్ సొంత టీంని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఈమె చెప్పిన మాట వినాల్సి వస్తుంది. చీఫ్ నిఖిల్ వాళ్ళని కంట్రోల్ పెట్టాలని చూస్తుంది. ఇది ఈమెకు మైనస్ అవుతున్నది. నెక్స్ట్ దాంతోపాటు నిఖిల్ కూడా డౌన్ అయిపోతున్నాడు. నబిల్ చూడు ఈ మధ్య టాప్లోకి వచ్చేసిండు. సో అది ఎఫెక్ట్ పడుతున్నది ఆమెకు. ఖచ్చితంగా బయటకు వెళ్తుంది. ఆర్జీవీ కాదు వాళ్ళ అయ్యర్ రిఫరెన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా సోనియా అవుటే. ఇప్పుడు సోనీ ఎలిమినేట్ అయినా కూడా రీఎంట్రీ ఉందని రీఎంట్రీ ఉన్నా ఆడదాకా పోదు. టాప్ 3కో టాప్ 5కో పోదు. వచ్చి మళ్ళీ 2 వారాల నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బయట ఏం జరుగుతుంది, నేను చేసిన తప్పులు ఈ కారణానికి నేను బయటకు వచ్చిందని అన్ని తెలిసేసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళకి మొత్తం రిజల్ట్ అంతా చెప్పేసి వస్తారు. నువ్వు జాగ్రత్తగా చెప్పేసి వస్తా తప్ప ఆమె కప్పు తీసుకునే ఛాన్సే లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ ఏదైనా చేంజ్ చేస్తుంది? ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. ఎందుకంటే బయట అవసరమైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, హే నీకు బాగా టాప్లో ఉన్నామని వాళ్ళని లేపుతుంది. అంటే నువ్వు రెచ్చిపో అని. ఈ లోపల బయట మన కోపం వచ్చేది, లోపల కోపం వచ్చేది, అంతా నామినేషన్ ఇస్తారు, వానికి బయటికి పంపించేది. అంటే డబ్బులు గేములు కాదు, ట్రిపుల్ గేమ్లు ఆడైనా నచ్చడం బయటికి పంపించడానికి మనకి సపోర్ట్ చేసి బయటకు పంపించే విధానం ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అది ఇది మాత్రం క్లియర్. సోనీ అయితే అదే పని చేస్తుంది. అమ్మో చిన్నది కాదు, మంచిగా ఆడుతుంది అనుకున్నా కానీ ఆమె ఆ మైనస్లు నిఖిల్కి పడుతున్నాయి, ఆమెకు పడ్డది. ఈరోజు బయటకి వచ్చేస్తుంది. ఇందులో ఒకళ్ళు కంట్రోల్ చేద్దామని చూస్తే తొక్కేవాడు ఇంకోటి ఉంటాడు ఖచ్చితంగా. విష్ణుని అడల్ట్ కామెడీ అన్నది కదా, తను చేసేది కూడా అలానే ప్యాంపరింగ్ చేస్తూ ఉంటుంది. కొన్ని చేస్తూ ఉంటుంది. విష్ణు కూడా పొరపాట్లు చేస్తున్నది. ఆ మాటలు కూడా వీళ్ళు మాట్లాడద్దు. నెక్స్ట్ నిఖిల్ని కూడా బొట్టు పెట్టి చీర గాజులేదు అన్నది అంట. సో ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంటుంది. కానీ చూడండి, బిగ్ బాస్ నాగార్జున దాకా టచ్ అయిపోయి వాళ్ళకి వార్నింగ్లు పడుతున్నాయి అంటే మరి తప్పలే కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు మన మణికంఠని కూడా వాడిని అబ్బాయి కింద లెక్కేద్దరు అన్నాడు. వాడు బాగా హట్ అయిపోయిండు. మనం అనాలి భయ్, లోపల వాళ్ళు మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి. ఎందుకంటే మనకు నచ్చకపోతే బిగ్ బాస్ అయినా తిట్టొచ్చు. మనం ప్రేక్షకులం కాబట్టి బిగ్ బాస్ని అభిమానిస్తాం కాబట్టి, నాగార్జున అభిమానిస్తాం కాబట్టి, లోపల ఉన్న కంటెస్టెంట్స్ని అభిమానిస్తాం కాబట్టి వాడు తప్పు చేస్తే మనం తిట్టొచ్చు. 2 బండబుతాయని తిట్టొచ్చు వాడిని కంట్రోల్లో పెట్టడానికి, దారిలో పెట్టడానికి. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉంటే వచ్చి మనతో గొడవ పెట్టుకుంటారు. వాడికి అంత హట్ అయిపోతే వాడికి మనం సారి చెప్తాం, ఫ్యాన్కి సారి చెప్తాం. కానీ లోపల ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు మనం దేవుళ్ళలాగా, ఎట్లా మన హీరోలాగా, మనం వాళ్ళలాగా ప్రిన్సెస్ లాగా మనమే వాళ్ళు ఉన్నట్టుగా ఫీల్ చేస్తాం. సో వాళ్ళు తప్పులు చేస్తే మనం తిట్టొచ్చు. కానీ వాళ్ళు కూడా పెట్టుకుంటే ఏమైంది, ఎవడో కూడా బయటకు వచ్చేస్తాడు. టాప్ 5కి వెళ్తాడా? డౌటే కాక. ఎందుకంటే ఏడ్చుకుంటే ప్రయత్నం చేస్తాడు కానీ పోతాడేమో, నాగార్జున గారి సపోర్ట్తో పోతాడేమో. కానీ మరి అంత ఏడొద్దు, నవ్వుతో చాలా అందంగా అనిపిస్తున్నాడు. అంటే ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు కానీ ఇంకా అవ్వాలి. ఏడుపు టోటల్గా ఏడుపు తగ్గాలి, వెళ్తాడు ఖచ్చితంగా. ఏడుపు తగ్గించి కనీసం ఎదుటోటి వీని డిసిజన్ వీనే తీసుకోమండి, ఎదుటోటి మాట విని అర్థం చేసుకోమండి చాలు. అంటే నువ్వు అన్న చెప్తున్నాడు కదా, ఆయన డిసిజన్ నేను ఫాలో అవ్వాలి అవసరం లేదు. మాట వినమనండి చాలు. జస్ట్ విని ఆలోచించుకొని డిసిజన్ తీసుకోమనండి. అసలు మాట అయినాడు, ఏ లేడీ లిజన్ టు మీ అని అంటాడు. ఏందిరండి ఆయన, ఆడల మాట అయినా, అమ్మాయిల మాట అయినా, అబ్బాయిల మాట అయినా, నీది నువ్వే ఏమనంటే మైక్ తీసి దొప్పేసినావు. ఏమైంది లాస్ట్కి వచ్చేసాడుగా నిన్న నాగార్జున గారు. మైక్ తీయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. టాప్ 5 ఎవరు? టాప్ 5 మా టాప్ 5 నబీల్, నిఖిల్, సీతు, పృథ్వీ పోయేటట్టున్నాడు. కొంచెం ఈ మధ్య సపోర్ట్ దొరుకుతుంది మళ్ళీ పృథ్వీకి. 4 అయిపోయారు కదా. ఇంకెవరు ప్రేరణ, యష్మికి ఇస్తా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ప్రస్తుతం అయితే నబీల్ అంటూ నిఖిల్ మధ్యలో ఉన్నా. నేను ఓట్లు వేస్తున్నారా మీరు? ఖచ్చితంగా చూపించాలంటే చూపిస్తా ఫోన్లో. ఓకే, ఖచ్చితంగా వేస్తున్నా. నబీల్ ఈ మధ్య బాగా వస్తున్నాడు కాబట్టి. సో నబీల్కు నిఖిల్కి ఇద్దరు మధ్యలో ఉన్నా ఇంకొంచెం. ఎందుకంటే నేను భయ్యా రెగ్యులర్ ఒకరికి ఫస్ట్ బేబెక్ అనుకున్నా, కొన్ని వీడియోలు చూసి ఫస్ట్ వీకే పోయింది. తర్వాత శేఖర్ భాష అనుకున్నా, సెకండ్ వీకే పోయాడు. ఇంకా నేనేం చేస్తున్నా అంటే నేను వాళ్ళు ఆడకున్నా వాళ్ళు బయట ఉన్న వీడియోలు చూసి ఓటింగ్ చేసాను అనమాట స్టార్టింగ్. తర్వాత ఏంటంటే ఆట మకారమే పురం పద్ధతికి ఎవడు ఆడితే వాడికి. ఒకరోజు సోనియాకి వేసినా, సోనియాకి అసలు వేయలేదులే. ఒకరోజు నబీల్కి వేసినా, ఒకరోజు యష్మికి వేసినా, ఒకరోజు ప్రేరణకి వేసినా, ఒకరోజు సీతికి వేసినా, ఒకరోజు నిఖిల్కి వేసినా. సో ఆట ఎవరు మంచిగా అనిపిస్తే ఆ రోజు వాళ్ళకి వేస్తున్నా తప్ప ఒకరిని టార్గెట్ పెట్టుకుని వాళ్ళకి వేసుకుంటా పోవట్లేను. వేసుకుంటే పోతే బిగ్ బాస్ వచ్చేసి వాటి బయటకు వెళ్ళగొట్టేస్తాను. సో విష్ణు ఆట ఇక్కడ నాకు సరిగా కనబడట్లేదు, ఏదో 50-50లో ఉంది అంతే. అసలు లేనే లేదు. విష్ణుప్రియ లొల్లి చేస్తే ఎట్లుండాలి తెలుసా? చంద్రముఖి సౌండ్ నిలబడాలి, శ్రీముఖి సౌండ్ నిలబడాలి ఆమె ఆడితే. ఏదో టైం పాస్ లే.
బిగ్ బాస్ లో మనకి ఎంటర్టైన్మెంట్ కావాలిగా, చేసేస్తున్నారు అది అంత. వాళ్ళు ఏం బయటకు వచ్చేసి ఏమంటారు తాలిగి అటువంటి ఏ ఉండదు. జస్ట్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్, మన ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు తప్ప అంతేముండదు. ఓకే, థ్యాంక్